హాయ్! వెల్కమ్ టు డే 4. మనం మనం ఏం చేస్తాం పైథాన్ నేర్చుకుంటున్నాం డే బై డే. మీకెవరికన్నా తెలిసినోళ్ళకుంటే పైథాన్ ఈజీగా, సింపుల్‌గా నేర్చుకోవాలనుకుంటే, కాంప్లికేట్ చేసుకోకుండా మీరు ఈ వీడియోస్‌ని వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. మీ ఉద్దేశాలు లేకపోతే ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలా, ఎగ్జాంపుల్స్ కావాలా అని అడిగితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. టుడే డే 4 పైథాన్ స్ట్రింగ్స్ కోసం నేర్చుకుందాం. మనం నార్మల్‌గా గూగుల్ కొలాబ్‌లో నేర్చుకున్నాం. ముందు మనం న్యూమరిక్ కోసం నేర్చేసుకున్నాం కాబట్టి, ఈరోజు మనం స్ట్రింగ్స్ కోసం నేర్చుకుందాం. ఓకే. లెట్స్ కెన్ హెడింగ్. పైథాన్ స్ట్రింగ్స్. వాట్ స్ట్రింగ్ అంటే ఏమిటి? స్ట్రింగ్ అంటే మనం ఒక వేరే లాంగ్వేజ్‌లో క్యారెక్టర్ అంటారు కదా! అలాగే స్ట్రింగ్ అనమాట. అయితే స్ట్రింగ్‌లో మనం ఇన్ని రోజులు ఏం చేసుకున్నాం? మనం ఎలా చెప్పాం? డబుల్ కొటేషన్స్ అనవచ్చు. ఓకే. డబుల్ కొటేషన్స్. సింగిల్ కొటేషన్స్ పనిచేస్తాయా? సింగిల్ కొటేషన్స్ కూడా వర్క్ అవుతాయన్నమాట. ఆహ్, ఫ్రూట్స్. ఓకే. డబుల్ కొటేషన్స్ వర్క్ అవుతాయి. సింగిల్ కొటేషన్స్ వర్క్ అవుతాయి. లెట్స్ సీ. డబుల్ అండ్ సింగిల్ కొటేషన్స్. ఓకే. లెట్స్ రన్. నెక్స్ట్ ఇలా ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉంటే హౌ కెన్ వి డూ దట్? డబుల్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ కాదు. మల్టిపుల్ లైన్స్ ఉంటే ఏం చేయాలంటే లెట్స్ గివ్ ఐ వాంట్ టు 3 డబుల్ కొటేషన్స్ పెట్టి మల్టిపుల్ లైన్స్ మనం ఏం చేయొచ్చు? మనం రీడ్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ we are learning the Python day by day, and one day we will train a ML model. Okay. ఓకే. లెట్స్ ప్రింట్ ఏ. వర్క్ అవుతుందా లేదో చెక్ చేద్దాం మనం. లెట్స్ ప్రింట్ ఏ. యెస్. మల్టిపుల్ లైన్స్ ఉండే ఒకవేళ ఓకే. మల్టిపుల్ లైన్స్ ఉంటే ఏం చేయొచ్చు మనం? ఇలా 3 కొటేషన్స్ పెట్టుకోవచ్చనమాట. ఫర్ సపోజ్ లెట్స్ సీ. ఇంకొకటి ఉంది ఏంటి? సింగిల్ సింగిల్ కొటేషన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. లెట్స్ గివ్ ఎ బి. బి అండ్ ఆల్సో డబుల్ కొటేషన్. నేను సింగిల్ కొటేషన్ ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా అవుతది. సో వాట్ హ్యాపెన్? ఇండెంటేషన్. ఓకే. ఫైన్. సింగిల్ కొటేషన్స్ కూడా వర్క్ అవుతున్నాయి అన్నమాట మల్టిపుల్ లైన్స్ ఉన్నప్పుడు. ఓకే. లెట్స్ సీ నెక్స్ట్ వన్. ఇప్పుడు కొటేషన్స్ పెట్టడం, తర్వాత స్ట్రింగ్‌ని ఎలా మనం ఇండికేట్ చేసాం? బై బై ద కొటేషన్స్ పెట్టడం వల్ల మనం స్ట్రింగ్‌ని ఐడెంటిఫై చేసాం అన్నమాట. అయితే ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎక్కువ మీ బ్రెయిన్ స్టార్మ్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ పైథాన్ ఏం చేసుకుంటదంటే ఒక స్ట్రింగ్‌ని సేవ్ చేసుకున్నప్పుడు దాన్ని యూనికోడ్ ఒక ఫార్మాట్‌లో సేవ్ చేసుకుంటదనమాట. అప్పుడు ఏం చేయగలమంటే మనం స్ట్రింగ్‌లో ట్రైన్ అనే వర్డ్‌ని మనం డివైడ్ చేసి మనం ఒక నంబరింగ్ ఇచ్చి దాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటది కదా! ఏముంటది? సింపుల్ అందరూ ఇచ్చినట్టే నేను హలో వరల్డ్‌లో ఇస్తా. హలో. ఓకే. ఏం చేద్దాం మనం? ఫస్ట్ లెంత్ చెక్ చేద్దాం. ఫస్ట్ లెంత్ అనే ఫంక్షన్ ఉంది. ప్రింట్ ఆఫ్ ఎలా సేవ్ చేసుకుంది? లెంత్ ఆఫ్ ఏ. సారీ. ఓకే. లెంత్ ఆఫ్ 12 అంట. 12 ఉన్నాయా లేదో చెక్ చేద్దాం మనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది ఏం చేసిందంటే స్పేస్‌ని కూడా కౌంట్ చేస్తదనమాట. ఓకే. దిస్ ఇస్ ద లెంత్ ఫంక్షన్. ఇండెక్సింగ్‌లో మనం లెంత్ ఫంక్షన్ చూసాము. నేను రీడబిలిటీ కోసం దానికి కామెంట్స్ పెట్టి ప్రతిదీ చేస్తా. మీకు కావాలని చెప్పండి, నేను ఈ ఫైల్‌ని షేర్ చేస్తాను. లేకపోతే స్క్రీన్‌షాట్ తీసుకొని ఈజీగా మీరు వీడియో పాజ్ చేసుకొని ఎప్పటికప్పుడు ట్రై చేశారంటే చాలా ఈజీ ఉంటది. అయితే యూనికోడ్ ఇందాక అన్నాను కదా! ఎలా దీన్ని సేవ్ చేసుకుంది అన్నప్పుడు
మనం కావాలంటే పర్టిక్యులర్ ఈ లైన్‌లో ఉన్న పర్టిక్యులర్ దాన్ని కూడా మనం ఏం చేయొచ్చంటే నేను కాపీ చేసి తెచ్చుకుంటున్నా. మనం ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్, ఏం చేద్దామంటే ప్రింట్ ఓకే. ట్రైన్ అనే వర్డ్ బిలో ఉంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఉందా లేదా చెక్ చేయమని అడుగుదాం అనమాట. ఓకే. ట్రూ. ఎందుకంటే ట్రైన్ అనే వర్డ్ బిలో ఉంది. అలా మనం ఎక్కడున్న దాన్ని మనం దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఒక కండిషన్ ఇవ్వచ్చు కావాలంటే. అలాగే మనం లెంత్ ఇండెక్సింగ్ ఎలా ఉంటదో చెప్తానన్నాను గదా! ఇండెక్సింగ్ స్టార్ట్ అయినప్పుడు లెట్స్ సీ ప్రింట్ ఏ ఆఫ్ ఇండెక్స్‌ని మనం ఇలా డినోట్ చేస్తాం. ఏ ఆఫ్ నేను 1 ఇస్తున్నాను. 1 అంటే ఏమి రావాలో చూద్దాం. లెట్స్ సీ ఏమొస్తది? ఈ వచ్చింది. ఎందుకు ఈ వచ్చిందంటే ఇండెక్సింగ్ అనేది 0తో స్టార్ట్ అవుతది. నోట్ దిస్ పాయింట్. ఏం చేయాలి? ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ విషయం అన్నమాట. ఇండెక్సింగ్ ఏం చేసాం? ఇప్పుడు మనం సింగిల్ ఆల్ఫాబెట్‌నే మనం ఏం చేసుకున్నాం? కాల్ చేసుకున్నాం. అలా మనం హలోలోనే హెచ్‌సిఎల్ఎల్‌ఓని ప్రింట్ చేయగలమా? లేకపోతే పర్టిక్యులర్ డబ్ల్యూఓఆర్‌ని ప్రింట్ చేయగలమా అంటే యెస్ ఖచ్చితంగా చేయగలం. లెట్స్ గివ్ 1:4 ఈఎల్ఎల్ ఇలా కౌంట్ చేద్దాం. 0, 1, 2, 3, 4 అయితే 0, 1, 2, 3, 4 అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే ఎండ్ అనేది n-1 అన్నమాట. ఎండ్ అనేది n-1. ఓకే. దీస్ ఆర్ టూ థింగ్స్ ఏంటంటే 0తో స్టార్ట్ అవుతది ఇండెక్సింగ్ అనేది. ఎండ్ అనేది n-1. అయితే చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి చూద్దామా? ఏం చేద్దామంటే ప్రింట్ ఆఫ్ ఫ్రమ్ ద స్టార్ట్ నుంచి కూడా మనం ఏం చేయగలం? ఏమి ఇవ్వట్లేదు. ఫ్రమ్ ద స్టార్ట్ నాకు 4 వరకు ఏం చేయమంటున్నాను? ప్రింట్ చేయమని అడుగుతున్నాను. హెచ్‌సిఎల్ఎల్‌ఓ ఫ్రమ్ ద స్టార్ట్ అన్నమాట. సేమ్ అలాగే ఫ్రమ్ ద ఎండ్ కూడా ఇవ్వచ్చు మనం. ఫ్రమ్ ద ఎండ్ లెట్స్ గివ్ 2:2 జస్ట్ అంతే ఇస్తున్నా. ఫ్రమ్ ద ఎండ్ టు ద ఎండ్ సారీ టు ద ఎండ్ మనం ప్రింట్ చేయొచ్చనమాట. అలాగే ఇండెక్సింగ్‌లో కూడా నెగెటివ్ ఇండెక్సింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అయితే సేమ్ ఇదే థింగ్ తెస్తాను నేను. ఎందుకు కన్‌ఫ్యూజ్ చేయడం. నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా ఇవ్వచ్చు. ఇది ఎలా స్టార్ట్ అవుతదంటే ఈసారి 0 ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 12 ఉన్నాయి కదా! -12, -11, -10 అలా -1 వరకు వెళ్తాయన్నమాట. సేమ్ అలాగే కాల్ చేయాలి ఇప్పుడు. -1 అంటే ఇక్కడి వరకు వెళ్తది. డి ఏమవుతది? -1 అవుతదన్నమాట. ఓకే. లెట్స్ చెక్ మనం ఏం చేద్దాం? లాస్ట్ నుంచి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దామా? ఏం చేద్దాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ లెట్స్ ప్రింట్ నెగెటివ్ ఇండెక్సింగ్. ఓకే. ఏ ఆఫ్ -5 నుంచి -2 వరకు. -2 వరకు అంటే -1 ఎల్ వరకు మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. లెట్స్ ప్రింట్ ఇట్. WOR -5 అంటే ఇక్కడి నుంచి -1, -2, -3, -4, -5 ఓకే. -5, -4, -3 ఓకే. అలాగా మనం ప్రింట్ చేసామన్నమాట. ఓకే. ఫైన్. దిస్ ఈస్ ద థింగ్ ఫర్ ఇండెక్సింగ్. ఒకసారి మళ్ళీ రీక్యాప్ ఇస్తాను. చిన్న రీక్యాప్. మనం ఏమేమి నేర్చుకున్నాం ఫస్ట్? కొటేషన్స్ ఎలా మనం స్ట్రింగ్‌ని మనం ఐడెంటిఫై చేస్తాం. వాటికి కొటేషన్స్ ఉంటాయి. డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ ఉంటాయి. అది మనం మల్టిపుల్ లైన్‌కి కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి? ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ మనం
చూస్తున్నాం. దాంట్లో లెంత్ అనే ఫంక్షన్ చూసాము. తర్వాత ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ చేసాము. తర్వాత ఇండెక్సింగ్‌లో 0తో స్టార్ట్ అవుతుందని చూసాం. అయితే n=n-1 ఇక్కడ చూడండి 4 ఉందంటే 3 స్టెప్స్ వరకు మనం ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత నెగెటివ్ ఇండెక్సింగ్ అనేది కూడా ఉంటది. ఓకే. డిడ్ యూ గివ్ హియర్ నెగెటివ్ ఇండెక్సింగ్. ఓకే. ఫైన్. లెట్స్ సీ ఆన్ ద టాపిక్ ఈజ్ చిన్న చిన్న ఫంక్షన్స్ చూద్దాం. ఇంక అయిపోయింది. ఇండెక్సింగ్ వచ్చేసింది కదా! స్ట్రింగ్‌లో ఆల్మోస్ట్ థింగ్ వచ్చినట్టే. జస్ట్ చిన్న చిన్నగా ట్రై చేయండి. ఒక వర్డ్‌ని, ఒక స్ట్రింగ్‌ని ఇచ్చి దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. నేను హలో వర్డ్‌ని మళ్ళీ తెచ్చుకుంటా. హలో వర్డ్ ఎందుకు తీసుకున్నానంటే అందరికీ ఫెమిలియర్‌గా ఉంటది. త్వరగా అర్థమైపోతది కదా అన్నట్టు. ఓకే. ఇప్పుడు నేను అప్పర్ కేస్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పర్ కేస్‌లో ఎలా ప్రింట్ చేస్తాను? ఏ డాట్ యూపీపీఆర్ అప్పర్‌లో ప్రింట్ చేయాలనుకుంటే ఇలా అప్పర్‌లో ప్రింట్ చేయాలి. అదే లోయర్ కేస్‌లో ప్రింట్ చేయాలనుకుంటే ఆల్రెడీ లోయర్ కేస్‌లోనే ఉన్నాయి. లెట్స్ గివ్ హెచ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ఇద్దాం. ఓకే. ఏ డాట్ లోయర్ అప్పర్ కేస్ అండ్ ద లోయర్ కేస్‌లో ప్రింట్ చేసాం. అయితే స్ట్రిప్ అనేది ఇంకొకటి ఉంటది. ఏం చేద్దాం మనం స్ట్రిప్ ఏ డాట్ strip ఎస్. స్ట్రిప్ ఏం చేస్తదంటే డిడ్ ఐ గివ్ ఎనీ రాంగ్ సింటాక్స్? ఓకే. టీ అని ఇచ్చానా? సారీ. ఓకే. స్ట్రిప్ అనేది ఒకటి ఉంది. తర్వాత రీప్లేస్, స్ట్రిప్ అంటే ఏంటంటే మధ్యలో ఉన్న ఇది తీసేస్తుంది. మధ్యలో ఉన్న డిస్టెన్స్‌ని తీసేస్తుంది అనమాట. ప్రింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రీప్లేస్. ఒకవేళ నువ్వు డబ్ల్యూని రీప్లేస్ చేయాలనుకున్నావు అనుకో, రీప్లేస్ అనే కాన్సెప్ట్ ఉంది. రీప్లేస్ మనం ఏం చేయాలంటే దేనితో దేన్ని రీప్లేస్ చేయాలని చెప్పాలి. ఓకే. ఏం చేయాలి మనం? డబ్ల్యూని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. డబ్ల్యూ స్మాల్ లెటర్‌లో ఉంది కదా! సారీ. డబ్ల్యూ రీప్లేస్ చేయాలనుకున్నా. దేనితో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం? కేతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ రన్ ఇట్. ఓకే. డబ్ల్యూ వరల్డ్ ఏమైపోయింది? కేతో రీప్లేస్ అయిపోయింది. అలా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయి. తర్వాత స్ప్లిట్ అనే ఫంక్షన్ ఉంది. హలో వరల్డ్‌ని మధ్యలో ఉంది కామా ఉంది కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హలో వరల్డ్‌ని ఏం చేద్దాం? స్ప్లిట్ చేద్దాం. ఏ డాట్ స్ప్లిట్ విత్ వాట్? విత్ కామా. విత్ కామాతో మనం ఏం చేసాం? దాన్ని స్ప్లిట్ చేసాం. ఓకే. దీస్ ఆర్ ద థింగ్స్ వి లెర్న్ నౌ యాస్ ఆఫ్ నౌ. మళ్ళీ క్విక్ రీక్యాప్ ఏంటంటే ఏం చేసుకున్నాం మనం? ఎక్కడి నుంచి? ఓకే. ఏం చేసాం? డబుల్ అండ్ సింగిల్ కొటేషన్స్ ఉన్నాయని చెప్పాం. తర్వాత ఇండెక్సింగ్ లెంత్ కోసం చెప్పాను నేను. తర్వాత ఇండెక్సింగ్ ఎలా? తర్వాత 0తో స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్ అనేది. తర్వాత నెగెటివ్ ఇండెక్సింగ్ అని ఉంటదని చెప్పా. తర్వాత ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ కూడా చెక్ చేసాం. ఒకసారి మీరు కూడా ఏం చేస్తారంటే వీడియో పాస్ చేసుకొని స్క్రీన్‌షాట్ తీసుకోండి. కావాలంటే ఫైల్ కావాలంటే అడగండి. కానీ చిన్న చిన్నవే కాబట్టి మీరు జస్ట్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ దేర్. ట్రై చేయండి. చిన్న చిన్న హలో వరల్డ్ తీసి సంథింగ్ యువర్ నేమ్ ఇవ్వండి. మై నేమ్ ఈస్ అని ఇవ్వండి. సంథింగ్ ఇస్తే మీకు కూడా అర్థమైపోతది. కాన్సెప్ట్ అంతా వచ్చేస్తది. జస్ట్ ప్రాక్టీస్ చేసి ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే రేపొద్దున ఇంటర్వ్యూస్‌కి కావాల్సిన చిన్న చిన్న లాజికల్ క్వెషన్స్ అవ్వచ్చు. లేకపోతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చి దాంట్లో స్ప్లిట్ అని ఇస్తారు. రీప్లేస్ చేసిన తర్వాత అవుట్‌పుట్ ఎలా వస్తుందంటారు. తర్వాత అప్పర్, లోయర్, కేస్ సెన్సిటివ్ కోసం చేయడం కోసం చాలా క్వెషన్స్ చూసాను నేను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి మైండ్‌లో ఉంటే వెంటనే మనం లాజిక్‌ని బిల్డ్ చేయొచ్చనమాట. థాంక్ యూ.